యథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పాండవులు యుద్ధం చెయ్యకూడదు అనుకోవడం కూడా ఒక భాగ్యం మనకి. అయితే ఇతడు చెప్పిన మాట కొంచెం కఠినంగా ఉండవచ్చు, బ్రాహ్మణుడు కదా కఠినంగానే ఉంటుందన్నమాట. అప్పటి మాటలండి ఇవన్నీ కూడా. ద్రుపద పురోహితుడు మాటను అంత కఠినంగా చెప్పాడు. మొత్తానికి ధర్మంగా పిత్రార్జితమంతా పొందడానికి కావలసిన అధికారం పాండవులకు ఉన్నది, ఇది చెప్పడం. ఈయన చెప్పినట్లు ఒకవేళ కాదని దుర్యోధనుడు అంటే ఒక్క అర్జునుడు చాలు మనందరినీ మట్టు పెట్టడానికి గుర్తుపెట్టుకోండి అన్నాడు. అనగానే కర్ణుడు, ఇక్కడ కూడా చూడండి, ప్రతి ప్రమాదానికి ప్రేరకుడు కారకుడు వీడే అవుతున్నాడు. కర్ణుడు అన్నట్ట, ఎవరితో వచ్చిన దూతతో వీడికి ఎందుకండి మధ్యలో వీడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మళ్ళీ అప్పుడు జరిగినవన్నీ ఏకరువు పెట్టక్కర్లే, అందరికీ తెలుసు అన్నట్టు. ఇక్కడ అందరికీ తెలిసినదే, మళ్ళీ అది చెప్పడం ఎందుకు? ఒక్కటి, దుర్యోధనుడు కోసం శకుని ఆడాడు, మొత్తం ఓడించాడు. వీళ్ళు అరణ్యాలకు వెళ్ళిపోయారు. నియమానుసారం అడగడం వేరు, మొత్తం నా వెనకాల మత్స్యదేశం పాంచాల దేశం ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడం ఏమిటి? ఇన్ని రాజ్యములు నా వెనకాల ఉన్నాయంటే బెదిరిస్తున్నాడా? బెదిరించి అడిగితే మా రాజు ఇవ్వడు, బతిమాలు అడిగితే ఇస్తాడు. బతిమాలుతారండి వాళ్ళ సంపదని వాళ్ళు. చూడండి కర్ణుడు ఎలా ప్రేరేపిస్తున్నాడు. పైగా మొత్తం అజ్ఞాతవాసం సంపూర్ణంగా చేశారనడానికి ఎరుకేమిటి? మాకు దొరికిపోయినట్టే లెక్క కనుక వాళ్ళు మళ్ళీ వనవాసం ప్రారంభించాలన్నట్టు. దుర్మార్గుడు లేని ఊహలు కూడా తెచ్చాడు ఇక్కడ. వెంటనే అందరూ మందరించారు. ముందు భీష్ముడు అన్నట్ట, ఓ రాధేయ, ఈ మాట్లాడడానికి సిగ్గు లేదు, 6 మహారథికులం బయలుదేరాం, నువ్వు నేను కృపాచార్యుడు అశ్వత్థామ ద్రోణులు వారు, అబ్బా ఈ కర్ణుడు, అందరం బయలుదేరాం. అయితే ఏమైందిట? నీ పరాక్రమం అక్కడే చూపించావు. మేము దెబ్బలు తిని మూర్చిపోయి పారిపోయాం, నువ్వు ఒక్క దెబ్బ తిరిగి వెనక్కి పారిపోయావు, వచ్చావా? ఇలా తమరు 2 మార్లు 3 మార్లు చేసింది అదే. ఏమిటి నీ యొక్క ధైర్యం చెప్పు? నీ మాటలు వింటే దుర్యోధనుడితో పాటు మనమందరం మట్టి కరుస్తాం, గట్టిగా చెప్పాడు ఇక్కడ. వెంటనే అక్కడ ధృతరాష్ట్రుడు అంటున్నట్ట, భీష్ముడు మనకి హితం పలికాడు గనక నేను ఈ విషయం తెలుస్తాను, నువ్వు వెళ్ళన్నట్టు. సంజయుణ్ణి పిలిచాడు. సంజయుణ్ణి పిలిచి, సంజయ నువ్వు వెళ్ళి మాట్లాడు నా తరపున అని ఇక్కడ ధృతరాష్ట్రుడు కొన్ని మాటలు చెప్పాడు. సంజయుడు తీసుకువెళ్తాడు. ధృతరాష్ట్రుడు దుర్బుద్ధి ఎంత గొప్పగా ఉందో మనకు తెలుస్తుంది. సంజయుని పాండవుల వద్దకు రాయబారాన్ని పంపిస్తున్నాడు. ఇది ప్రారంభించేటప్పుడు ఒక చిన్న స్పష్టత ఇవ్వాలి శ్రోతలకి. చాలామంది కృష్ణ రాయబారం అయిన తర్వాత కదా అర్జునుడు, దాని తర్వాత దుర్యోధనుడు వెళ్ళి సహాయం అడిగారు అని. ఇది మనకి చలనచిత్రాల వల్ల నాటకాల వల్ల ఏర్పడిన ఒక మహాప్రమాదాల్లో ఒకటి. ఇది నిజానికి ముందే జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే ఉత్తర గోగ్రహణం జరిగిందో అక్కడే సంధి చేసుకోని భీష్ముడు చెప్పినప్పుడు నేను వీరికి భూమినివ్వను అన్న మాట అంటాడు. అది అర్జునాదులతో సహా చాలామందికి తెలిసింది. పైగా వారు ఎప్పుడైతే అజ్ఞాతవాసం పూర్తయిందో వారు చక్కగా పిలిచి ఇవ్వవలసింది, అది జరగలేదు. కాబట్టి దుర్యోధనుడు సంధికి ఒడంబడేటట్టు లేడు అని తెలుసుకుని కృష్ణుని మాట ప్రకారం ద్రుపదాదులు ముందే బలములు సమీకరించుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటు రాయబారాల కంటే ముందు బల సమీకరణ జరిగినది. ఆ బల సమీకరణలో భాగంగానే అర్జునుడు బయలుదేరి కృష్ణుడి వద్దకు వెళ్ళడం, అతడు బయలుదేరుతున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు తాను బయలుదేరట నుంచి ఇప్పుడు స్పష్టత ఉంటుంది. ఆ తర్వాత ద్రుపద పురోహితుడి యొక్క రాయబారం జరిగింది. ఇప్పుడు సంజయుడు బయలుదేరుతున్నాడు. ధృతరాష్ట్రుని తరపున సంజయుడు బయలుదేరి వచ్చి ఉపప్లావ్యంలో ఉన్నటువంటి పాండవులను కలిశాడు. ఇక్కడ ఈ సన్నివేశాలు, ఈ రాయబారాలు కూడా మహాభారతం యొక్క సారాన్ని, తర్వాత జరగబోయేటువంటి యుద్ధ సన్నివేశాల్లో అనేక సందేహాల్ని ఈ రాయబార సన్నివేశాలే మనకు నివారిస్తాయి. అందులో ముఖ్యంగా సంజయ రాయబారం చాలా విశిష్టమైనటువంటిది. సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చి చెప్తున్నాడు. ముందుగా అక్కడున్న మహాత్ములందరికీ పేరు పేరున నమస్కరించాడు. కృష్ణ పరమాత్మ, సాత్యకి, చైకితానుడు, విరాటరాజు, ద్రుపదరాజు, దృష్టజుమ్నుడు, ద్రౌపది అందరినీ కూడా పేరు పేరున పలకరించి నమస్కరించి అటు తర్వాత మాట్లాడుతున్నాడు. ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ కురువంశీయుల క్షేమం కోసమై నన్ను ఇక్కడికి పంపించాడు. ఉన్నత వంశంలో పుట్టినటువంటి ఈ పాండవులు దయాళువులు, ఉదారులు, లజ్జ కలిగినటువంటి వారు. ముందరి కాళ్ళకి బంధం అంటే ఇదేనండి. ఇక్కడ సంజయుడు రాయబారంలో ధృతరాష్ట్రుడు హృదయం కనబడుతుంది. ధృతరాష్ట్రుడు
ఎంత కుబుద్ధితో ఉన్నాడనేది మాటల లోపల దాగి కనిపిస్తుంటుంది. అయితే ఆ తెలివితేటలు గమనించలేని వారు గారు అక్కడ ఉన్న కృష్ణ పరమాత్మ మొదలైన వారు అందరూ కూడా. ఇప్పుడు పాండవులతో ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి సందేశంలో ప్రధానమైనది యుద్ధం అనేది నీచమైన పని గనక పాండవులు లాంటి మహాత్ములు సత్వగుణం కలిగినటువంటి వారు ఇలాంటి వాటికి సిద్ధపడరు. ఒకవేళ యుద్ధానికి ధర్మరాజు సిద్ధపడితే ఒక తెల్లని వస్త్రం మీద ఒక చిన్న మరక ఉన్నా ఆ దోషం ఎంత స్పష్టంగా కనబడుతుందో ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజు యుద్ధానికి సమ్మతించడం కూడా అలాగే జరుగుతుంది. యుద్ధం అందరికీ నాశనాన్ని కలిగిస్తుంది, పాపాన్ని కలిగిస్తుంది, చివరికి శూన్యాన్ని మిగులుస్తుంది. గెలుపు ఓటమి ఎవరికి ఏమిటో తెలియకపోయినా, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇరువురికి చివరికి నష్టం మిగులుతుంది. ఎందుకంటే జ్ఞాతుల మధ్య జరిగిన యుద్ధము గెలిచినా ఓడినా ఇద్దరికీ కూడా నష్టాన్ని కలిగిస్తున్నది స్పష్టం. పైగా జ్ఞాతివధ చేస్తే దానివల్ల మనం హాయిగా జీవిస్తాము అనుకుంటూ ఉంటే ఆ జీవితంలో సుఖం ఎక్కడుంటుంది? మీకు కృష్ణుడు, సాత్యకి మొదలైన వారందరూ సహాయకులుగా ఉన్నారు గనక మీ ముందు ఎవరూ నిలబడలేరు. అదొక మాట. ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ధర్మరాజును పొగుడుతూనే ఉంది. తర్వాత వెంటనే చెప్తున్నాడంటే మీకు ఎటువంటి బలం ఉన్నదో కౌరవుల వైపు ఎటువంటి బలం ఉన్నది. ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, శల్యుడు, కృపుడు, కర్ణుడు మొదలైనటువంటి వారిచే రక్షింపబడుతున్న కౌరవులను కూడా ఎవరు అంత తేలిగ్గా జయించలేరు కదా అన్నాడు ఇక్కడ. అంటే మీకెంత బలం ఉన్నదో మాకు అంత బలం ఉన్నది అన్నమాట చెప్పడం ఇందులో కనబడుతున్నది. దుర్యోధనుడి దగ్గర కూడా చాలా పెద్ద సైన్యం ఉన్నది. దీనితో వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రమాదములు రాకుండా మీరు శాంతిగా ఉంటే బాగుంటుంది అనగానే వెంటనే యుధిష్ఠిరుడు ఒక మాట అంటున్నాడు. నేను యుద్ధాన్ని కోరుతున్నట్లు నీతో అన్నానా అన్నట్టు ముందు స్పష్టంగా ముందడుగుతున్నటువంటి మాట. నిజంగా సంస్కృతంలో ఈ మాట ఎలా వస్తున్నదంటే కామ్ను వాచం సంజయమే శృణోతి యుద్ధైషిణీం ఏన యుద్ధాత్ బిభేషి అయుద్ధం వై తాత యుద్ధాత్ గరీయ కస్తల్లబ్ధ్వా జాతు యుద్ధేత సూత. సంజయుడితో చెప్పినటువంటి మాట ఇది. నేను యుద్ధానికి సిద్ధమన్నా నీకు ఎప్పుడు చెప్పాను? నేను చెప్పు. యుద్ధం లేకుండా సంపాదించేటువంటిది దొరుకుతూ ఉన్నప్పుడు యుద్ధం దాకా ఎవడెళ్తాడయ్యా? అయుద్ధంతో దొరికే దానికోసం యుద్ధం ఎవడు చేస్తాడు? కష్టపడకుండా లభించే దానికోసం ఎవడయ్యా కష్టపడతాడు? కనుకనే మేము కష్టపడకుండా మాకు రావలసిన భాగం మాకు ఇచ్చినట్లయితే మేము మాత్రం యుద్ధానికి ఎందుకు సిద్ధపడతాం? లోకానికి హితమై ఏది ధర్మసమ్మతమై ఉంటుందో ఆ పనిని మాత్రమే నేను చేస్తాను. అంతేకాదు నేను కోరే సుఖం ఎప్పుడైనా సరే ధర్మం వల్ల కలిగే సుఖాన్ని మాత్రమే కోరుకుంటాను, కానీ ధర్మము లేని సుఖాన్ని కోరుకోను. ఇందులో యుధిష్ఠిరుడు చాలా విశేషమైన మాట్లాడతారు, కానీ సారభూతమైన వాక్యములు మనం తీసుకుంటున్నాం కనుక ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రప్రాయంగా కనిపిస్తాయి ఇందులో మనకి. అంతేకాదు తృష్ణ వల్లే ఏ మనిషి అయినా పాపం చేస్తాడయ్యా. నేను ఇప్పుడు రాజ్యాన్ని సంపదని కోరుతున్నది తృష్ణ చేత కాదు, ధర్మము చేత నాదైన భాగాన్ని నేను కోరుతున్నాను. ఈ తృష్ణ చేత మాట్లాడుతున్నటువంటి వాడు ధృతరాష్ట్ర మహారాజు, దుర్యోధనుడు. వీళ్ళ ఆశ చేత. ఈ ఆశ అనేది ఎంత తీర్చుకుంటున్నా ఇంకా పెరుగుతూ ఉంటుంది. నేతితో అగ్నిని ఆర్పాలని ప్రయత్నించినట్లుగా సుఖాలు తీర్చుకోవడానికి కోరికలు కలవాడు కూడా ఆ విధంగానే ప్రయత్నిస్తూ ఉంటాడు. అవి వృద్ధి చెందుతూనే ఉంటుంది. పైగా నువ్వు చెప్పినట్టు ధృతరాష్ట్రుడు చాలా పుణ్యాత్ముడయ్యా, మహాత్ముడు. మహాత్ముడు కాకపోతే మమ్మల్ని కురుదేశాల నుంచి వెళ్ళగొట్టి ఇంత దూరం ఎలా ఉంచుతాడు? చాలా పుణ్యాత్ముడైన. పైగా దుర్యోధనుడికి ఉన్నటువంటి భోగతృష్ణ అంతా ఇంతా కాదు. వీళ్ళు చేస్తున్న పని ఎలా ఉన్నదంటే శిశిరం తర్వాత గ్రీష్మం వచ్చినప్పుడు గడ్డి అంతా ఎండిపోతుంది. ఆ ఎండిపోయినటువంటి గడ్డి తోపులో ఒక నిప్పురవ్వ పడివేసి జ్వాల రగులుతూ ఉంటే అయ్యో అయ్యో అని గుండె బాదుకున్నట్టుందయ్యా వీళ్ళు చేస్తున్న పని అన్నాడు ఇక్కడ. అయ్యో నిప్పురవ్వ పడవేసింది వాళ్ళు, ఇప్పుడు జ్వాల వస్తుంటే మాకు చూపిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి ధృతరాష్ట్ర మహారాజు రాజ్య సంపద మీద ఆధిపత్యంతో కుటిలత్వంతో దుర్మార్గుడైన తన కొడుకు యొక్క సుఖాన్ని కోరుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇది కూడని పరిసుమ. మాదైన భాగం ఏదైతే ఉన్నదో అది అందిస్తే ఉభయులకి క్షేమంగా ఉంటుంది. అది జరిగితే నేను శాంతిని వహించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఇంద్రప్రస్థం నేను ఈ రెండూ నా క్షేమంగా ఉంటే చాలు. కనుక దుర్యోధనుడు ఏ నా రాజ్యభాగాన్ని తీసుకున్నాడో అది నాకు ఇస్తే అసలు యుద్ధం యొక్క ప్రసక్తి లేదే కదా అన్నాడు. అప్పుడు సంజయుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్తున్నటువంటి మాట చాలా విశేషమే. ఇంత మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఇస్తారని మాత్రం అనట్లేదండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. యుద్ధం మానేసేయి, మరేం చేస్తావు? మళ్ళీ నువ్వు శాంతంగా భిక్షమెత్తుకుంటూ వనవాసం చెయ్యి అన్న సంకేతాన్ని ఎలా అందిస్తున్నాడు చూడండి ధృతరాష్ట్రుడు మాటలు ఇక్కడ. నచేద్భాగం కురువోన్యత్ర యుద్ధాత్ ప్రయచ్ఛేరం స్తుభ్య మజాత శత్రు భైక్ష్యం చర్యామంధక కృష్ణరాజ్యే
శ్రేయో మన్యే నతు యుద్ధోన్యత్. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే యుద్ధం కంటే భిక్షమెత్తుకుంటూ వృష్ణ అంధక రాజ్యములు యందు నువ్వు సంచరిస్తూ ఉంటే, వృష్ణి అంధక రాజ్యములను సంచరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడవంటే పరమశాంతస్వరూపుడివి. వాళ్ళు ఒకవేళ రాజ్యభాగం ఇవ్వకపోయినా సరే మీరు యుద్ధానికి సిద్ధపడరు. మీరు ఎంత శాంతి కాముకులంటే భిక్షాటన చేస్తూ కూడా ప్రశాంతంగా జీవించగలరు సుమా. ఎందుకంటే ధర్మానికి విఘ్నం కలిగించేవి కోరికలు. ఆ కారణం చేత నువ్వు రాజ్యం కావాలి, సంపద కావాలి, ఇవేవి కోరుకోకు. భక్ష్యంచర్యామంధక వృష్టి రాజ్యే అది భిక్షాటనం చేస్తూ ఉండు. పైగా పాలీక కౌరవులు దుశ్శీలిత చెడదలచరేని చెప్పెదా రుదిరాభీలాన్నంబున కంటెను మేలుగు భిక్షాన్నమైన మీ నడవడికిన్. తిక్కన గారు చక్కగా అనువదించారు. ఒకవేళ వాళ్ళు పాలు ఇవ్వకుండా యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డా మీరు మాత్రం యుద్ధానికి అంగీకరించరు. ఎందుకంటే మీరు శాంతి కాముకులు, ధార్మికులు. ఈ యుద్ధాల వల్ల లభించే సంపద కంటే భిక్షమెత్తుకుంటూ ఒక సుఖంగా జీవించడమే మేలు అనుకునేటంత సత్వగుణ సంపన్నుడువు నువ్వు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు భిక్షమెత్తుకుంటూ బతుకొని చెప్పడం ఇందులో ఉన్నటువంటి సందేశం. బయటకు మాత్రం పొగుడుతూ ఉన్నట్టు. పైగా నువ్వు సామాన్యుడివా, నువ్వు చాలా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడివి. బ్రహ్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాడు కర్మలన్నింటినీ దాటిపోతాడు. భగవద్గీత చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్న విషయం ఇది సరిగ్గా అర్థమైతే తెలుస్తుందని. భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పాడనే దానికి ఇక్కడ ఈ సంభాషణకి చాలా ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత స్వధర్మాన్ని చెయ్యమని ప్రేరేపించింది అర్జునుడిని. అది పట్టుకుని ఆ కర్మరాహిత్యాన్ని చెప్తూ కర్మల్ని నిందిస్తూ ఉపాసనలు నిందిస్తూ మాట్లాడే వాళ్ళకి కృష్ణ హృదయం అర్థం కావాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. నిజంగా అద్భుతమైన వేదాంతిలా మాట్లాడుతున్నాడు ఎవరిప్పుడు? సంజయుడు, గొప్ప వేదాంతంలాగా. నువ్వు కర్మల అంతానికి చేరుకున్నావు అన్నాడు. కర్మాంతము అంటే జ్ఞానం, బ్రహ్మజ్ఞానానికి చేరుకున్నావు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడికి కర్మ పరిత్యాగమే, అతనికి ఇంకా కర్మలు అవన్నీ ఉండవు. కానీ నీదైన కర్మలైనటువంటి యుద్ధము అవన్నీ కూడా నువ్వు పరిత్యజించావు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి చేరిపోయావు. కర్మస్య అంతం అది. అందుకు సత్యము, ధర్మము, ఆర్జవము, దయ ఇవి బ్రహ్మజ్ఞాన సాధకుడు ఉండవలసినవి. ఈ సద్గుణాలు నీకు సహజంగా ఉన్నాయి కనుక అటువంటి దయా మొదలైన గుణాలను విడిచిపెట్టకూడదు సుమా. యుద్ధం అంటే తప్పకుండా ద్వేషం ఉంటుంది. ఈ ద్వేషం వల్ల పరస్పరంగా అశాంతి ఏర్పడుతుంది. దానికంటే వనవాసమే చాలా క్షేమంగా ఉంటుంది సుమా. ఈ బలమంతా పూర్వం మాత్రం నీకు లేదా చెప్పు? పూర్వం నువ్వు జూదమాడేటప్పుడు కూడా ఇప్పుడున్న ఈ బలమంతా నీకు ఉంది. అయినప్పటికీ నువ్వు ఓడిపోయి ఇలా వెళ్ళావు. ఇది తెలుసుకోవాల్సింది. తర్వాత నువ్వు వనవాసం చేయగా నీ బలమంతా నీ పక్కకి మళ్ళీ చేరారు. వీళ్ళున్నారని ధైర్యంతో నువ్వు యుద్ధానికి సిద్ధపడుతున్నావు. కానీ ఈ మాటలన్నీ కూడా ధృతరాష్ట్రుడు వండి సంజయుడివి కావు. ఆయన కేవలం అతడు చెప్పింది ఇక్కడ చెప్తున్నాడంతే. నువ్వు దైవ సంబంధమైనటువంటి బాధ పడుతున్నప్పటికీ కూడా నిగ్రహించుకోగలిగినటువంటి గొప్పవాడు నువ్వు. ఇంతవరకు నువ్వు కోపంతో పాపకర్మ చేసిన జాడని చరిత్రలో కనబడలేదయ్యా. అలాంటిది ఇప్పుడు జరగకూడదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే యుద్ధం చేయాలంటే కోపం ఉండాలి. కోపంతో నువ్వు ఏ పని చేయలేదు, నీ చరిత్రలో ఉంది. కాబట్టి సహనం అన్నిటికంటే మంచిది. భోగాలు గొప్పవి కావు. అందుకు నువ్వు నీ చుట్టూ చేరినటువంటి ఏ బలమైతే ఇప్పుడు వచ్చారో వాళ్లకు తగినంత సత్కారములు చేసి పంపించి వేసి నువ్వు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు, దేవయాన మార్గాన్ని విడిచిపెట్టకు. ఇది చెప్పాడు ఇక్కడ. అంటే ఇందులో ఎక్కడైనా నీకు రాజ్యం వస్తుందని కానీ ఇవి లేకుండా వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఉండని నువ్వు మాత్రం వనవాసం చెయ్యనే మాటే కనబడుతుంది ఇక్కడ స్పష్టంగా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పుడు యుధిష్ఠిరుడు సమాధానం చెప్తున్నాడు. దీన్ని బట్టి యుధిష్ఠిరుడు సహనం పేరుతో చేతకానితనం ఎక్కడా ప్రదర్శించలేదు. ఆయన అక్కడున్న దేశకాల పరిస్థితుల్ని ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని నిగ్రహాన్ని అమలుపరిచాడే తప్ప ఆయన చేతకానితనం ఎక్కడా ప్రకటించలేదు. ఇక్కడ ఈ మాటలు కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నది. నువ్వు ఇప్పుడు చాలా తీక్ష్ణమైన మాటలాడవు సంజయ. ఇవి నిజంగా నన్ను నిందించిన మాటలే చాలా. కానీ ఏం చేస్తాం, ప్రస్తుతం నువ్వు చాలా గొప్పగా విషయం మాట్లాడుతున్నావు. కానీ ధర్మంలా కనిపించే అధర్మాలు ఉంటాయి, అధర్మంలా కనిపించే ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు దానివల్ల నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు సుమా. ధర్మాల్లో సహజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, విశేషములు చాలా ఉంటాయి. అందుకు ఎప్పుడైతే ధర్మానికి ఆపద కలిగిందో అప్పుడు అధర్మాన్ని శిక్షించడానికి యుద్ధం అనేది అనివార్యమవుతుంది సుమా. ఎంత స్పష్టంగా చెప్తున్నా. ఏమైనా నేను ఎప్పుడూ అధర్మాన్ని స్వీకరించను అని నీకు మాత్రం తెలియదా సంజయ? పైగా ఇప్పుడు నేనేం మాట్లాడినా బాగోదు. కానీ పైగా నేను మాట్లాడవలసిన అవసరం లేదు. ఇక్కడ ధర్మానికి అధినాయకుడు, నీతి తెలిసినవాడు, సర్వధర్మముల యొక్క నైపుణ్యము తెలిసినవాడు, క్షత్రియులందరినీ శాసించగలవాడైన మహానుభావుడు ఇక్కడే ఉన్నాడుగా. ఆయన మాట్లాడతాడు ఈ విషయంలో ఏది ధర్మము అన్నాడు. ఎవరా మహానుభావుడు? శ్రీకృష్ణ పరమాత్మ.
ఆయన అక్కడే ఉన్నాడు అని చెప్పగానే పైగా కృష్ణుని నీతిని అనుసరించే కృష్ణుడి నీతిని చాలా గొప్పగా పాటిస్తాడు. మన కంస సంహారం అనేది దుష్ట శిక్షణ అని మాత్రమే అంటాం. కంస సంహారం చేసి ఆయన మొత్తం యదుకులాన్ని కాపాడాడు. ఆ కంసుని తండ్రి అయిన ఉగ్రసేని నియమించాడు. ధర్మానికి దెబ్బతీస్తున్న వాణ్ణి సంహరించి వాడి తండ్రిని మాత్రం నియమించాడు. అంటే ఆ విధంగా మొత్తం యదు, వృష్ణి, అంధక మొదలైన వంశముని కృష్ణ పరమాత్మ కాపాడాడు. అలాంటి ఆయన నీతిని అనుసరించడంలో గొప్పవాడు గనక ఆయనే ఇప్పుడు కురువంశం కాపాడడానికి ఏది నీతో ఆయనే ఇప్పుడు వాసుదేవుడు మాట్లాడుతున్నాడు. సంజయ, నువ్వు పాండవుల క్షేమాన్ని కోరుకు నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నేను కూడా ఉభయుల యొక్క క్షేమాన్ని కోరేవాణ్ణి. నా కోరిక కూడా ఉభయులు క్షేమంగా ఉండాలి. పైగా ఇప్పుడు ధర్మరాజు నోటి వెంట ఇప్పుడు కూడా ప్రియవచనం మాత్రమే వింటున్నాను తప్ప అని ఇప్పుడు కూడా కటువుగా ఏ మాట మాట్లాడలేదు. గమనించావా లేదా? ధృతరాష్ట్రుడు కేవలం పుత్రపక్షపాతంతో చేస్తున్న వ్యవహారం యుద్ధం రాకుండా ఎలా ఆపగలదు చెప్పు అన్నాడు. ఇక్కడ ఈ మాటలో స్పష్టంగా యుద్ధం అనివార్యం అని చెప్తున్నది. పైగా నువ్వు ఒక మాట అన్నావు, కర్మల అంతం చూసినటువంటి వాడు అంటే జ్ఞానం పొందినటువంటి వాడు కర్మలు ఆచరించాడు. కాబట్టి నువ్వు ఇంక కర్మలన్నీ పరిత్యజించి వానప్రస్థాన్ని స్వీకరించు, జ్ఞాన కర్మ సముచ్చయము కూడదు అని నువ్వు గొప్ప వేదాంత వాక్యం పలికావు. కానీ కర్మ విద్య ఈ రెండు విషయముల్లో ఈ కర్మ లేనిది విద్య అనేది లేదు సుమా. బ్రహ్మ విద్యానిష్ట కలిగిన వాడు కూడా భోజనం చేస్తాడు కదా అన్నట్టు గొప్ప విషయం చెప్పినండి ఇక్కడ. బ్రహ్మ విద్యానిష్ట కలిగిన వాడు భోజనం చేస్తాడు. భోజనం చేస్తారంటే దానికోసమని కర్మ తప్పదు ఇక్కడ. కానీ కర్మ లేకుండా ప్రపంచం నడవదు సుమా. పైగా లోకంలో ఫలం కనబడేది అంతా కూడా కర్మతో సాధించే విద్యకి మాత్రమే ఫలం కనబడుతున్నది. అందుకే తత్ర యోన్యత్ కర్మణ సాధు మన్యేన్ మోఘం తస్య లపితం దుర్బలస్య. కర్మ కంటే కర్మ త్యాగమే గొప్పదని మాట్లాడేవాడు దుర్బలుడు సుమా. ఈ విషయాన్ని గట్టిగా చెప్పాడు ఇక్కడ. కనుకనే త్యాగం గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానులు అనుకోవడానికి లేదు ఇక్కడ. ఇతడు క్షత్రియుడు, నీకు ఆ మాత్రం తెలియదా సంజయ? క్షత్రుడు అయినటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు తనదైనటువంటి సంపదను రక్షించుకోవడం కోసం యుద్ధాన్ని ఆశ్రయిస్తాడు అనివార్యమైతే. అది తెలియదా నీకు? ఒకవేళ నిజంగా వాళ్ళు కౌరవుల వధ లేకుండా రాజ్యప్రాప్తికి ఏదేను ఉపాయం చెప్పినట్లయితే, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ, యుద్ధము కౌరవుల వధ లేకుండా రాజ్యప్రాప్తికి ఏది ధర్మబద్ధమైన ఉపాయం వాళ్ళు చెప్పినట్లయితే నేను భీమసేనుణ్ణి మొదలైన వాళ్ళని నిగ్రహించి మరీ నేను ఆ శాంతిని కలిగిస్తాను. ఇందులో సందేహం లేదు. వీళ్ళు తమ పితృ సంబంధమైనటువంటి ధర్మంగా రావలసినటువంటి రాజ్యాన్ని మాత్రమే అడుగుతున్నారు. క్షాత్రోచితమైనటువంటి ధర్మ ప్రవర్తనలో ఉన్నారు. అలాంటి క్షాత్రోచితమైన ధర్మ ప్రవర్తనలో ఈ పాండవులు మరణించినా నాకు సంతోషమే అన్నాడు ఇక్కడ. ఈ మాట చెప్పేటప్పుడు స్వధర్మైన ధర్మశ్రేయ అనేటువంటి వాక్యం కనబడుతున్నది. కనుక భగవద్గీతలో మాత్రమే కృష్ణుడి వచనం కాదు, అడుగడుగున కృష్ణ వచనాలన్నీ భగవద్గీతలే. అందుకే భారతం అంతా కృష్ణుడి మాటలుగానే మనం చూడాలి. అందులో ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణుడు హృదయం ఎంతో గొప్పగా చెప్తున్నది. రాజుల యొక్క ధర్మతంత్రంలో యుద్ధం కూడా ప్రధానమైన భాగం సుమా. ఈ యుద్ధం ద్వారానే వాళ్ళు శాంతిని సాధిస్తారు. ఇంకొక్కడు తెలుసుకో, దొంగతనం అనేది ఇప్పుడు జరిగింది. దొంగతనం అంటే ఇళ్ల మీద పడి దోచుకునేదే కాదు. ఈ దొంగలు రెండు రకాలుగా ఉంటారు తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇతరుల సొత్తు అపహరించడం అనే దోషం కౌరవుల వద్ద తీవ్రంగా కనబడుతుంది. మొదట ధృతరాష్ట్రుడి దగ్గర ఆ దోషం కనబడుతున్నది. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరు చూడకుండా ఇతరుల ధనాన్ని అపహరించేవాడు ఒక రకమైన దొంగ. దొంగిలిస్తూ ఉంటే ఎవడైనా చూస్తే ఎవరి సొమ్ము వాడిని బంధించి హింసించి దాన్ని దోచుకున్నవాడు రెండో రకం దొంగ. ఈ రెండు రకాల దొంగలు ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అన్నట్టు ఇక్కడ. కనబడకుండా దోచుకునేవాడు ధృతరాష్ట్రుడు, బంధించి హింసించి దోచుకునేవాడు, తెలిసేటట్టు దోచుకునేవాడు దుర్యోధనుడు. ఆ మాట ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే పైతృకమైనటువంటి సమస్త సంపదని తీసుకున్నాడు. నేను ద్రుపద పురోహితుడి మాటలో మనం దీన్ని స్పష్టం చేసుకున్నాం. దాన్ని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ధృతరాష్ట్రుడికి ఆయన పుత్రులకి తేడా ఏముంది అంటే అర్థం, దుర్యోధనుడి యొక్క దుర్మార్గానికి ధృతరాష్ట్రుడి దుర్మార్గానికి ఏం భేదం లేదు సుమా. తత్ర రాజా ధృతరాష్ట్ర సపుత్రో ధర్మ్యం హరేత్. ధర్మ్యం అంటే ధర్మబద్ధముగా లభించిన సంపదని ఇరువురు కూడా హరించారు. ఇప్పుడు కౌరవుల దగ్గర పాండవుల సంపద న్యాసముగా ఉంచబడింది. న్యాసముగా ఉంచబడింది అంటే అర్థం, ఒకరి సొమ్ము ఇంకొకరి దగ్గర దాచిపెట్టి మళ్ళీ మేము తీసుకుంటాం అని చెప్పినప్పుడు దాన్ని న్యాసం అంటారండి ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర ఉంది కానీ వాళ్ళది కాదు, అది మరొకరిది. దానికి న్యాసం అంటారు. ఇలాగ న్యాసముగా ఉన్న సుమ. అందుకు వాళ్ళు తమ రాజ్య భాగాన్ని పొందడం కోసం యుద్ధం చేస్తూ మరణించినప్పటికీ కూడా ధర్మరాజుకి క్షేమమే. ఇది నేను చెప్తున్నటువంటి అంశము. పైగా అంత తేలిక క్షమించి శాంతికి పొందడానికి అనువైన పనులేం వాళ్ళు చెయ్యలేదు. ద్రౌపదిని, రజస్వలావస్థలో ఉన్న ద్రౌపదిని సభలోకి లాక్కు వచ్చారు.
వదిని గారిని మర్యాద లేకుండా దుశ్శాసనుడు తీసుకొచ్చాడు. ఎలా మర్చిపోతాం? కృష్ణ పరమాత్మ ఈ గట్టి మాటలు చెప్పకపోతే ధర్మరాజు ఇంకా మెత్తబడిపోయేవాడేమో. ఒకవేళ వాళ్ళ శాంతికి ఒడంబడినా యుద్ధమే ప్రధానమని కృష్ణుడు హృదయం కనబడుతోంది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ శాంతిగా రాజ్యం ఇస్తే తీసుకోవడమేనా? అంతకుముందు చేసిన వాటికి ప్రతిక్రియ ఏమిటి? వదిన గారిని మర్యాద లేకుండా తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? మామగారులను సభలోకి తెచ్చాడు. మామ అంటే తండ్రితో సమానం కదా. అక్కడ ధృతరాష్ట్రుడు, భీష్ముడు శ్వశుర స్థానం, వాళ్ళు మామల స్థానంలో ఉన్నారు. అక్కడికి తీసుకొచ్చాడు. పైగా దుశ్శాసనుడు మాట్లాడిన మాటలు ఎంత భీకరంగా మాట్లాడాయంటే, పాండవులందరూ నపుంసకలు, పైగా చచ్చుదద్దమ్మలంటూగా మాట్లాడాడు. ఇంత భయంకరమైన ఇవేమనండి, తెలుగు చేసాం కానీ సంస్కృతంలో అలాగే ఉన్నాయి. ఇక్కడ నపుంసకాహ అని మాట్లాడు దుశ్శాసనుడు. అంతేకాదు, శకుని ఎంత వెటకారంతో మాట్లాడాడు. అందరినీ ఓడిపోయా, నీ భార్య ఉంది కదా, ఆమెను పణం పెట్టన్నది ఎవరు? శకునే కదా. ఇన్ని మాట్లాడిన వాళ్ళ పట్ల అర్జునుడు, భీమసేనుడు వారు చేయవలసినటువంటి ప్రతిక్రియ చేయకుండా ఎలా ఉండగలరు చెప్పు? మొత్తాన్ని స్వయంకృతాపరాధంతో ధృతరాష్ట్ర పుత్రులు అర్జున్ని చేత, భీమసేను చేత దెబ్బతింటారు. అలా కాకుండా పశ్చాత్తప్తులై వాళ్ళు యుద్ధానికి వెళ్ళనివ్వకుండా సంధి చేసుకుని వాళ్ళంతట వాళ్లే వీళ్ళకి ఇవ్వవలసిన పాలు ఇచ్చినట్లయితే క్షేమంగా ఉంటారు. ధృతరాష్ట్రకు ఓ మాట చెప్పు, పాండవుల్ని దగ్గర చేర్చుకుంటేనే ఆయన క్షేమం. ఎందుకంటే సింహం ఉంటే వనానికి రక్ష, వనం ఉంటే సింహానికి రక్ష అన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే సింహం వనంలో ఉంటే ఆ వనంలోకి ఎవరు జొరబడరు, వనం క్షేమంగా ఉంటుంది. అలాగే వనం లేకుండా సింహము, పెద్ద పులి బయట దొరికాయి అనుకోండి, ఎవడైనా కొట్టి చంపుతాడు. అలా ఇక్కడ ధార్తరాష్ట్రులు వనం లాంటి వాళ్ళు, పాండవులు సింహాల వంటి వారు. అందుకు ఉభయులకి క్షేమం ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, లతా ధర్మాహ ధార్తరాష్ట్రాహ శాలాహ సంజయ పాండవాహ న లతా వర్ధతే జాతు మహాద్రుమ మనాశ్రిత. ధార్తరాష్ట్రులు అంటే కౌరవులు తీగల వంటి వారు, లతల వంటి వారు. పాండవులు వృక్షముల వంటి వారు. లత వృక్షాలను ఆశ్రయించి ఉన్నప్పుడే క్షేమంగా ఉంటుందని చెప్పన్నాడు. ఉపమానం జాగ్రత్తగా చూడాలండి. ఇక్కడ పాండవులను తీగలతో పోల్చలేదు, ధార్తరాష్ట్రులను వృక్షాలతో పోల్చలేదు. పాండవులను వృక్షాలతో పోల్చారు, కౌరవుల్ని తీగలతో పోల్చాడు. ఉపమానం పోల్చేటప్పుడు జాగ్రత్తగా. నిజానికి వృక్షం ఎప్పుడు నిలబడి ఉంటుంది, తీగకే ఆశ్రయం కావాలి. కానీ కౌరవులు క్షేమంగా ఉండాలంటే పాండవులను ఆశ్రయించాలనే ధ్వని చెప్పడం ఎంత గొప్పగా చెప్పాడు. పైగా పాండవుల సింహాలు, ధార్తరాష్ట్ర వంశం వనం అన్నాడు. అక్కడ కూడా పాండవుల సింహాలతోనే పోల్చాడు, తెలుసుకోవాల్సింది. కనుకనే ఎక్కడ బెసగడండి కృష్ణ పరమాత్మ మాట. ధర్మం అలాగా అటు ఇటు చెదరకుండా అలా నిలబడతాడు కృష్ణ పరమాత్మ. అయితే కృష్ణుడి ధర్మము సనాతన ధర్మం. అది అర్థం కాని అధర్ములకి కృష్ణుడి మాటకి పెడ వ్యాఖ్యానాలు చేయవచ్చు, కానీ అంత స్పష్టంగా చెప్పాడు. పైగా ఒక్క మాట చెప్తున్నాను, స్థితా శుశ్రూషితుం పార్థాః స్థితా యోద్ధుం అరిందమాః యత్కృత్యం ధృతరాష్ట్రస్య తత్కరోమ నరాధిపః. పాండవులు చేరదీసి చెయ్యవలసింది చేస్తే తప్పకుండా దగ్గరకొచ్చి శుశ్రూష చేయడానికి సిద్ధమే, తేడా వస్తే యుద్ధం చేయడానికి సిద్ధమే. ఇది అభిప్రాయం. ఇది చెప్పు నువ్వు వెళ్ళి ధృతరాష్ట్రుడితో అన్నట్టు గొప్ప మాట చెప్పారు. అందుకే శుశ్రూషకు సిద్ధమే, యుద్ధానికి సిద్ధమే. ఎవరు? అరిందమాహ. మాటలు ఎంత చక్కటి మాటలో చూడండి. అందుకే కృష్ణుడి యొక్క ప్రతి వాక్కుని వ్యాఖ్యానించుకుంటే స్థితాహ శుశ్రూషితం పార్థాహ. పార్థులు అంటే కుంతి పుత్రులు శుశ్రూష చేయడానికి సిద్ధమే. ఇక్కడ తల్లిని చెప్పారు. ఆ తల్లి ఎంత సాత్వికరాలు, శుశ్రూష పరరాలు అలాగే ఉంటారు. స్థితా యోద్ధుం అరిందమాహ. యుద్ధం చేయడానికి అరిందములు సిద్ధమే అన్నాడు. అరిందములు అంటే శత్రువుల్ని నిగ్రహించేవారు, అణచివేసేవారు. దానికి వాళ్ళు సిద్ధమే. కాబట్టి నిర్ణయం ఇంకా దీన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సినదే అని చెప్పగానే తర్వాత యుధిష్ఠిరుడు కూడా తన సందేశాన్ని కృష్ణుడు చెప్పిన మాటను చెప్తూ వాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్పు అని వివరిస్తాడు. పైగా ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో కృష్ణుడు చెప్పినట్లుగా బాధాకరమైనవన్నీ అంశములు చేశారు. ద్రౌపదిని జుట్టు పట్టుకుని అవమానించారు. నిజానికి దానికే ప్రతిక్రియ చేయవచ్చు, కానీ మేము అన్నీ ఉపేక్షించాం. ఇప్పుడు మేము అడుగుతున్నదంతా న్యాయంగా మాకు రావలసినటువంటి రాజ్యభాగం. నేను ఎప్పుడు శాంతి కాముకున్నే, అటు ఇటు ఎవరు సంహరింపబడకూడదని నేను అడుగుతున్నాను. కనీసంగా మాకు రాజ్యంలో కొంత భాగమైనా ఇస్తే చాలు. అభిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, ఇవి ఈ నాలుగింటితో పాటు ఇంకేదైనా వారికి ఇవ్వాలనిపించిన ఒక రాజ్యభాగం, మొత్తం 5 భాగములు మాకిస్తే వాటితో తృప్తి పడతాం. ఈ 5 నగరములే కాకుండా మాకు 5 గ్రామాలు ఇచ్చినా తృప్తి పడతాం. మేము కూడా శాంతినే కోరుతున్నామయ్యా.